తలకిందులుగా తపస్సు చేసిన కేటీఆర్ ముఖ్యమంత్రి కాలేరని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించిన మంత్రి పార్టీ వదిలిపెట్టి పోతున్నారని మాట్లాడితే సరిపోయేదని హితవు పలికారు. జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్లో చేరినట్లు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ పేర్కొన్నారు. ఓడిపోయిన వారికి మంత్రి పదవి ఇవ్వకూడదన్న ఏఐసీసీ నిర్ణయం మేరకే జీవన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వలేదని మంత్రి లక్ష్మణ్ వివరించారు. రేవంత్ రెడ్డి గారిని ఓడగొట్టడమే నా ధ్యేయమని మాట్లాడడం అత్యంత బాధాకరం. ఆ రోజు సంజయ్ కుమార్ గారు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత ఆ రోజు ఢిల్లీ నాయకత్వం ఒక మాట అన్నది, కొత్తగా ఎమ్మెల్యేలను తీసుకున్న విషయంలో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నిర్ణయం ప్రకారమే జరిగిందే తప్ప ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాత్ర లేదని చెప్పి మాట్లాడిన విషయాన్ని కూడా వారికి గుర్తు చేస్తున్నారు. ఇబ్బందులు ఎదురైనప్పుడు ఎవరితో మాట్లాడాలి? పెద్దవాళ్ళు పోయి ఢిల్లీ నాయకత్వంతో మాట్లాడాలి, లేకపోతే ముఖ్యమంత్రి గారు మాట్లాడాలి. పార్టీని ఓడగొడతా, రేవంత్ రెడ్డిని ఓడగొడతా, 2 సంవత్సరాలు ప్రజలు వ్యతిరేకిస్తారు, ప్రజలు మార్పు కోరుకుంటున్నారని మాట్లాడితే బాధ అనిపిస్తుంది. అంతా బియ్యం ఇచ్చినందుకు మార్పు కోరుకుంటున్నా, పేదవాళ్ళకు రేషన్ కార్డు ఇచ్చినందుకు ప్రజలు మార్పు కోరుకుంటున్నా, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినందుకు మార్పు కోరుకుంటున్నా. జీవన్ రెడ్డి గారు కూడా కష్టపడి కాంగ్రెస్ పెట్టుకుని కష్టపడలేని ఎప్పుడు మేము అనం. మంత్రి పదవి రాకపోతే బాధ. తెల్లారే ఫోన్ చేసి సంజయన మనతో కలిసి పని చేస్తున్నాడు, మీకు మంత్రి పదవి ఇస్తామంటే ఇల్లంతా ఏమి ఉండకపోవు. లాస్ట్ కు మొన్న ఉన్న మాట వారి నోటకెళ్ళి బయటకు వచ్చింది. మరి జీవన్ రెడ్డి గారు నేను ముఖ్యమంత్రిని గారి కలవగానే తెల్లవారే బీఆర్ఎస్ నాయకులు ఒక గొడవ నా ఇంటి మీద జీవన్ రెడ్డి గారు కించపరిచే విధంగా వారింటి దగ్గర కాంగ్రెస్ నాయకులు